చక్కగా వినండి నాయన. మన ధర్మ రక్షణ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే మన క్షేత్రాల నుంచే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మీ ఇంట్లో దొంగను మీరు పట్టుకోగలం, మీ వల్ల అవుతుందా? మీ ఇంట్లో దొంగతనం అయిపోయేదాకా మీకు తెలియదు. సో ఆ దొంగలను మీరు పట్టుకుంటే మీ ఇల్లు పదిలంగా ఉంటుంది. ముందు మనం గట్టిగా ఉంటే 10 మంది అయినా సరే యుద్ధంలో గెలుస్తారు. ఈ యుద్ధంలో 100 మంది ఉంటారు, మీకు సైనికులు కనపడే వాళ్ళు. 99 మంది అమ్ముడుపోయిన వాళ్ళు ఉంటారు, ఒకడే ఉంటాడు. ఏం చేస్తారు? మీ శత్రువు వచ్చినప్పుడు ఈ 99 మంది వాళ్ళ వైపు పోయి కలిసిన తర్వాత వీళ్ళు ఏం చేయగలుగుతారు? ముందు ఇక్కడ ఈ 100 మందిని గట్టిపరచుకోండి. 1000 మంది వచ్చిన వాళ్ళతోటి ఈ గుండె ధైర్యంతో వాళ్ళని మనము ఓడించగలము. ముందు ఉన్న హిందువులు గట్టిపడండి నాయన. మా ఇతర మతస్థులతోటి మనం అప్పుడు కొట్లాడగలుగుతాం. ముందు వీళ్ళని ఏరి పారేయండి, వీళ్ళని ప్రశ్నించండి ఎందుకు ఇట్లా చేస్తున్నారని. ప్రశ్నించడం కాదు, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకు భయం లేకుండా పోయింది మన చట్టం. ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ని కూడా, పీఠాధిపత్యం అనేది నా బాధ్యత, కానీ నా వృత్తి అడ్వకసీ. నేను బతకాలంటే నేను సంపాదించుకోవాలి, కానీ పీఠం నుంచి తినలేదు కదా. నాకు భార్య, నేను ఒక భార్యని, నాకు ఒక పిల్ల ఉంది, వాళ్ళందరూ బ్రతకాలంటే నా సంపాదనది. సో నా వృత్తి నా బాధ్యత రెండు వేరే వేరే. నా పీఠానికి నేను ₹1 పెడతానే కానీ నేను అందులోంచి తినేదాన్ని కాదు. కాబట్టి నా వృత్తి నేను చేసుకుంటూ నేను ధర్మానికి పాడుపడుతున్నదాన్ని. కాబట్టి మీ అందరినీ నేను ఈరోజు అర్జిస్తున్న ఈ క్షేత్రంలో ఈ సభాముఖంగా ఈ ధర్మాన్ని రక్షించండి. సప్తఋషి